వెల్కమ్ టు పిఎస్ యూట్యూబ్ ఛానల్. నేను నమస్కారం బాగున్నారా? ఇప్పుడు మనము వీటికూరి లక్ష్మణాచార్యులు ప్రధాన అర్చకులు శ్రీ పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కుషాయిగూడ వారి ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, ఆ సమస్యలలో ముఖ్యమైనటువంటి సమస్య సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి? ఆ సనాతన ధర్మానికి మనం ప్రతి ఒక్కళ్ళు మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి, సనాతన ధర్మం గురించి ఇంకొకరికి మనం ఎలా చెప్పాలి అనేటటువంటి విషయాలు వారి మాటల్లో నేను తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? పంతులు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మం అని చెప్తూ పక్క వేదాలు, రామాయణం చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, భగవద్గీత చూసుకున్నా కానీ కూడా సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతలు ఏంటి? రామాయణంలో ఉన్నది సీతారామచంద్ర స్వామి వారి యొక్క తర్వాత అన్నదమ్ములందరూ కూడా కలిసి ఉండడం ఒకటి. దానికి స్వామివారి యొక్క రామచంద్ర స్వామి కూడా తల్లిదండ్రుల మాటలు విని వారు అన్ని యోగాలను వదిలి అన్నికి వెళ్ళి సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టారండి. మనం కూడా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మన కోరికలు నెరవేర్చుకోవాలని మనం కూడా సనాతన ధర్మం అంటే శుచి శుభ్రంగా ఉండి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా మతాలు కఠిన కాకుండా ఆలయంలో జరిగేది అన్ని కూడా సక్రమంగా నెరవేర్చుకొని పొద్దున్నే మనం స్నానం చేసి స్వామివారి యొక్క 4-5 శ్లోకాలు అనుకొని ఆలయానికి వచ్చి దండం పెట్టుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఎట్లయితే నడుస్తామో మన ఇంట్లో మన దంపతులు భార్యాభర్తలు ఎట్లా నడుస్తారో మన పిల్లలు కూడా అందరూ కూడా అదే విధంగా అదే మార్గాల్లో నడుస్తారు. ఆలయాలు మనకు చాలా విశేషమైన పవిత్రమైన గ్రంథాలు కలిగిస్తాయి. ఆలయంలో వచ్చేస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాని ద్వారా మనందరం కూడా అన్ని నేర్చుకునేది ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని కొన్ని కొన్ని అవి అనుకోకుండా ఆలయాలు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వచ్చేసాయి, అన్ని యూట్యూబ్లు వచ్చేస్తున్నాయి. దాని ద్వారా వచ్చే కావాలని కాబట్టి పురాతన నుంచి వచ్చే మన సాంఘిక వ్యవస్థలన్నీ కూడా అంతా కూడా పాటించి మళ్ళీ మొదటికి రావాలని భగవంతుని కూడా ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకొని ఉండాలని తల్లి తండ్రులు అన్న తమ్ముడు అందరూ కూడా ఉండాలని మనం అందరూ కోరుకుంటున్నాము. ఈ ఆలయం ద్వారా ప్రతి శనివారంగా వచ్చి స్వామికి విలువ యొక్క ప్రశాంతంగా ఉండడానికి వస్తారు దేవాలయానికి. మనకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా స్వామివారి దగ్గరికి వస్తారు. అదేవిధంగా అందరం కూడా నడుచుకొని ఆలయాలను పవిత్రంగా ఉంటాయని వచ్చేసి దర్శనం చేసుకుంటాము. అదేవిధంగా మన పిల్లలు అందరూ అందరూ కూడా ఆలయంలో వస్తారు. ఈ పండుగల గురించి కూడా కొన్ని తెలుస్తాయి. ఆలయాలకు వస్తే తల్లిదండ్రులు పెడితే ఇప్పుడు వినేవాళ్ళు తక్కువ లేదు. ఆలయాలకు వస్తే కొన్ని ఉగాది కానీ సంక్రాంతి కానీ రామాయణం కానీ రామ కళ్యాణం కానీ ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఆలయాలు మనకు పట్టుకోవాలి తెలియజేస్తాము. మాకు ఊరికి పెద్దవాళ్ళు కొంత చదువుకున్న పుస్తకాలలో రాసిన కొన్ని తెలుసుకోలేను. కొన్ని ఆచరణలో ఉంటే అలవాటు కూడా తెలుసుకుంటారు. మనం చూసుకున్నట్లయితే పంతులు గారు చాలా మంది కూడా ట్రెడిషనల్ డ్రెస్లో రావాలి టెంపుల్స్ అని అంటూ ఉంటారు. కానీ కొంతమంది వెస్ట్రన్ డ్రెస్లో కూడా వస్తారు. తెలిసి వస్తారా లేక తెలియక వస్తారా? వాళ్ళు మొదటి నుంచి అమెరికా ఆ ప్రారంభ దేశాలు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆచారాలు ఇవ్వాలంటే మనకి ఇక్కడ కాదు. అది ఆ ఆచారం దర్శనం అది మంచిది కాదు, పద్ధతి కాదు. మంచిగా తెలుగు టోపీ కట్టుకోవాలి, ఉత్తరం కట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. మనం నుంచి మన పిల్లలు కూడా ప్రమాణంగా ఉంటారు. అది తప్ప నేను అనుకుంటున్నాను. బాగా కలిసి మనం ఉండాలనుకున్నాను వీలేదు. కొత్త వస్తే టైం వస్తుంది మళ్ళీ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్కూల్లో పాఠాలు ఏ విధంగా నేర్పిస్తారు, అదేవిధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం గురించి భగవద్గీత గురించి నేర్పిస్తే ఎంత బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. అన్ని మొదటి వచ్చేసరి పిల్లలు కూడా మొదటి నుంచి అభ్యాసం భగవద్గీత కానీ రామాయణం కానీ ఏది చదివినా కూడా పిల్లలకు తొందరగా వస్తుంది. అది నేర్పించాలని మేము కూడా అనుకుంటున్నాము. వేద పాఠశాలలు చిన్నజీయ స్వామి గారు కూడా ప్రతి ఒక్క ఊళ్ళో వేద పాఠశాలలు పెట్టి చాలా విశేషంగా వారు కూడా చేస్తున్నారు. సంధ్యావనం అనేది ఒక కళ్యాణోత్సవాలు అనేది ఇవన్నీ కార్యక్రమాలు వేదం నుంచి వచ్చినాయి. ఎవరికి కానీ
ఇంట్లో ఒక కుటుంబానికి కొడుకు పుట్టినా కానీ పెళ్ళైనా కానీ పెళ్ళి కాకున్నా కూడా ఆ పంతులు గారి దగ్గర పోయి అడుగుతుంటాడు, అమ్మ నా కొడుకు పుట్టాడు, నక్షత్రం ఏంది, రాశి ఏంటిది, ఎటువంటిది దోషాలు ఉన్నాయని అడుగుతారు. అది కూడా ఒక సనాతనమే. పంచాంగం అనేది ఒకటి ఉంటుంది. ఎంత వాడైనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు కొడుకు పుట్టినా పెళ్లి కాకున్నా సంతానం లేకున్నా కూడా వచ్చి పంతులు గారిని అడుగుతారు. ఇదంతా మళ్ళీ ఆలయానికి రావాల్సింది. ఆలయానికి వస్తే పంతులు గారు విశేషంగా ఇక్కడ పూజలు చేసుకోండి, ఇలా లేకుంటే రామకృష్ణ స్వామి పూజ చేసుకోండి, కళ్యాణం అవుతుంది, వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి, పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుందని చెప్తారు. ఆలయం నుంచే మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి ఆలయం నుంచే వస్తుంది. ఏది వచ్చినా కూడా కొడుకు ఏదైనా కూడా మళ్ళీ పంచాంగం స్వామివారి పంతులు గారి ద్వారానే పోవాలి, పురోహితుల ద్వారానే పోవాలి అతనికి. ఇప్పుడున్నటువంటి ఈ కంప్యూటర్ కాలంలో మన టెంపుల్కి వచ్చేటటువంటి భక్తులకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు? ఏమంటే వాళ్ళు ఫస్ట్ మేము ముందు బొట్టు పెట్టేస్తాం. స్వామి ముందు బొట్టు పెట్టినంటే వాళ్ళకి అక్కడి నుంచి ఎక్కువ లేకపోతారు. అంటే ఆ బొట్టు పెట్టడం వల్ల ఇక్కడ మనకు నాటి కేంద్రం ఉంటుందమ్మా, ప్రెషర్ ఉంది, స్వామి గంధం కానీ ఇంకో కానీ వాళ్ళు పెట్టుకున్న వల్ల మేము వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేస్తాం. తప్పకుండా అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళ గోత్రం చెప్తారు, వారి యొక్క కష్ట సుఖాలు స్వామి గారి దగ్గర చెప్తారు. మేము మంచి జరగాలని మేము కోరుకుంటాం, సర్వే జనం సుఖంలో భవంతాన్ని మేము చెప్తాము. వాళ్ళకి అక్కడి నుంచి కొంచెం శాంతంగా ఉంటుంది. ఆ పంతులు గారు చెప్పిన 4 మాటలతో వారికి కొంచెం మారిపోతాడు. ఇక్కడ ఆంజనేయ స్వామికి కానీ ప్రదక్షిణ చేయమంటారు, ఇక్కడ బాలచక్రులు కానీ ప్రదక్షిణ చేయమంటారు, వెంకటేశ్వర స్వామికి 7 వారాలు పూజ చేసుకోవడానికి చెప్తాం. ఇప్పుడు ఉన్నటువంటి మనము చాలామందిని చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలకి చాలా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటి? తేడా అంటే అది తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళని ముందుగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు ఎవరో ఒకటి కాస్త కూస్త కొద్దిగా ధ్యానం చేసుకొని స్వామివారి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రామచంద్ర స్వామి ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు అని ఏదో ఒక నమస్కారం చేసుకుంటే తల్లిదండ్రుల ఇంట్లో ఎవరో ఒకటి చేసినా కూడా కొద్దిగా మారిపోతుందమ్మా. ఎవరైనా ఒక్కళ్ళు చేయాలి, ఇద్దరు చేయాలని లేదు, ఎవరి ఇట్లా ఒక్కళ్ళనే చేస్తారు. చేస్తూ వాళ్ళకి అక్కడి నుంచి వస్తుంది. ఉదయము సూర్యోదయం కంటే ముందే లేవాలి అంటారు, దానికి గల కారణాలు ఏంటి? బ్రహ్మీముహూర్తం అది దేవతలకు కేటాయించిన ఒక మంచి బ్రహ్మీముహూర్తం. అంటే దేవతలు కూడా అప్పుడు అందరూ కూడా మేల్కొంటారు. ఆ దాంట్లో మనం స్నానం చేసి సంధ్యావనం చేసుకొని స్వామి గారి యొక్క ఈ పంచసూక్తాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చేస్తే తప్పకుండా ఏం జరుగుతుంది, తప్పకుండా మనకు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. దాని యొక్క బ్రహ్మీముహూర్తం అని చెప్పారు. వేదాధ్యాయం విద్యార్థులు చేయాలన్నా, ఏది చదవాలన్నా, ఏ శ్లోకాలు చదవాలన్నా కూడా ఆ టైంలో పొందితే బ్రహ్మీముహూర్తం అంటే బ్రహ్మదేవతలందరికీ చాలా విశేషమైన చెప్తారు. ఓకే, సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఎందుకు ఇంట్లో పడుకోకూడదని అంటారు? మనకు ఓకే, వేరే వాళ్ళు మాట్లాడారు. సూర్యాస్తమయం టైంలో ఇంట్లో ఎందుకు పడుకోకూడదని అంటారు? సూర్యాస్తమయం టైంలో ఆ టైం ఒక రాక్షసులకు టైం అన్నమాది. గోధుడి గోధుమలు అంటే ఆవులు అప్పుడు అక్కడికి వచ్చేస్తాయి కాబట్టి దానికి ఒక. థ్యాంక్ యూ పంతులు గారు, చాలా చక్కగా వివరించారు. మా టీఎస్బీసీ ఛానల్ తరఫున